న్యూ ఇయర్ ఈవ్ పట్టణం మొత్తం సంబరాల్లో ఉండగా ఓ అజ్ఞాత ఫిరాయించడు 29 మందిని రౌండ్ చేస్తాడు. ఊహించని ఊచలు, బోలెడన్ని గుండెల్లో గుబులు. పోలీస్ డిపార్ట్మెంట్ షాక్ అవుతుంది. ఇది యథార్థ సంఘటనలా అనిపిస్తుంది. ఎఫ్బిఐలో పనిచేసే లామార్ కేసు వదిలేస్తే బాధ్యత మాకే అంటాడు. అయితే ఇతనికి ఓ కొత్త ఐడియా వస్తుంది. స్థానిక పోలీసులో ఉన్న మాయా అనే ఆవేశభరితమైన కానిస్టేబుల్ను చేరదీయాలి అంటాడు. మాయా సైలీన్ వుడ్లీ. తనకి PTSD ఉంది, కానీ షార్ప్ గా అర్థం చేసుకునే టైపు. ఆమెను ఎఫ్బిఐలోకి తీసుకొస్తాడు లామార్. ఎందుకంటే ఆమె మనసు ఆ కిల్లర్ మనసునే పోలి ఉంటుంది. అంటే కేసు చెడిపోయిన మతిస్థితిని ఆమె అర్థం చేయగలదు. ఇద్దరూ కలిసి నిందితుడి ఆచూకీ వెతుకుతుంటారు. ఓ దారుణమైన గుణదోషంతో పుట్టిన అతడు సమాజం నిర్లక్ష్యం చేశాక ఒక రాక్షసుడిగా మారిపోయాడు. మాయా అతని మనసు చదువుతూ చివరికి అతన్ని ట్రాక్ చేస్తుంది. క్లైమాక్స్ ఒక అరాచకం. ఓ ఇంట్లో మాయా అతన్ని ఎదుర్కొంటుంది. అతడు తాను చేసిన ప్రతిదీ సమాజం వల్లే అంటాడు. కానీ మాయా నువ్వు బాధ తట్టుకోకపోయావని చెప్పి ధైర్యంగా ఫేస్ చేస్తుంది. ఫైనల్ ఎన్కౌంటర్. చివరికి కేస్ ముగుస్తుంది, కానీ మాయా మదిలో ప్రశ్నలు మిగిలిపోతాయి. ఇలాంటి వాళ్ళు ఎలా పుడతారు? వాళ్లను మానవతా దృష్టితో చూడాలా? ప్రశ్నించుకుంటూ తన ఫైల్ మూస్తుంది. ఇది యాక్షన్ కాదు, మనుషుల లోపాలను చూపించే మానసిక యుద్ధం. If you are still here and like the video, please like and subscribe.